महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టీఆర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నాగేంద్రుడికి అభిషేకం కూడా చేయించడం జరిగింది. సో ఇంకా ఈ వారం వీక్లీ రాశి ఫలితాల విషయానికి వస్తే 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు వార ఫలాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనం మేషరాశి తీసుకుందాం. సో మేషరాశికి మనం ఈ వారం చూసినట్టయితే మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. షష్టమం నుంచి తన గోచారాన్ని మొదలెడుతున్న చంద్రుడు, అండ్ నవమంలో ఉన్న శుక్రుడు, ఇంకా దశమంలో ఉన్న రవి బుధులు. సో చంద్రుడు షష్టమంలో మీ శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు, అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. సప్తమంలో తర్వాత చంద్రుడి సంచారం చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది, అందరితో సోషల్ మూమెంట్ ఉంటుంది. బట్ కాకపోతే మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇక్కడ 29-30 తారీఖుల్లో అంటే ఫస్ట్ ఈ వారం మొదటి 3 రోజులు మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆ వారాంతంలో చంద్రుడి యొక్క గోచారం గురుడి మీదుగా అంటే అష్టమ స్థానం మీదుగా తర్వాత నవమస్థానం మీదుగా ఉంది. గురుడు మీకు అష్టమంలో ఉన్నారు, అష్టమంలో ఉన్న అష్టమాధిపతి కుజుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ వారంలో 29-30 సో ఈ డేస్కి సంబంధించి అంటే ఫస్ట్ వారం 3 రోజులు కాకుండా నెక్స్ట్ వారం 3 రోజులు చాలా కేర్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అష్టమంలో ఉన్న గురుడు అండ్ వ్యయంలో ఉన్న కుజుడు వల్ల మీకు ఏమన్నా చిన్నపాటి అనుకోని పరిణామాలు ఎదురవటం, అండ్ కుజుడు కూడా వ్యయంలో ఉన్నారు కాబట్టి ర్యాష్గా దేని జోలికి వెళ్ళకపోవటం మంచిది. అండ్ అష్టమంలో గురుడు వెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఏదైనా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేస్తున్నప్పుడు సో ఆ విషయంలో కూడా కేర్ తీసుకోండి. బికాజ్ ఎందుకంటే చంద్రుడి యొక్క గోచారం ఇక్కడ అష్టమం మీదుగా వెళ్తుంది కాబట్టి ఈ యొక్క విషయం చెప్పాల్సి వస్తుంది. సో ఎప్పుడు మీరు జాగ్రత్త తీసుకుపోయినా పర్వాలేదు అష్టమంలో గురుడు ఉన్నప్పుడు, కానీ చంద్రుడి యొక్క గోచారం అంటే చంద్రుడే అష్టమం మీదుగా వెళ్తున్నాడు కాబట్టి సో ఇప్పుడు అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆ అష్టమాధిపతి కుజుడు మీ రాశ్యాధిపతి వ్యయంలో కూడా ఉన్నారు కాబట్టి సో ఎక్కువ మీరు ఈ వారం ఎండింగ్లో మిగతా 3 రోజులు కేర్ తీసుకుంటే బాగుండు అని నా ఉద్దేశం. నెక్స్ట్ అయితే దీని విషయమే కాదు అంటే భయపడాలి అని కాదు, విషయం కేర్ తీసుకుంటే మంచిదని చెప్తున్నా. అండ్ దశమంలో ఉన్న రవి బుధులు మీకు ఉద్యోగ స్థానంలో చాలా బాగా మీకు యోగిస్తున్నారు. సో ఉద్యోగంలో మీరు ఈ మంత్ చాలా మీ యొక్క స్కిల్స్ని మెప్పుని పొందడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అలాగే నవమంలో ఉన్న శుక్రుడు కూడా మీకు కొంత శుభాన్ని ఇస్తాడు కాబట్టి సో ఓవరాల్గా చూసినట్టయితే కనుక వారం 3 రోజులు మీకు మంచి స్టార్టింగ్ని ఇస్తున్నాడు చంద్రుడు. అండ్ వారం తర్వాత 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ దశమంలో కూడా రవి బుధులు ఉన్నారు కాబట్టి నథింగ్ టు వరీ. వృషభ రాశి వారి ఫలితాలు మనం చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం తృతీయంలో ఉన్న రాహువు, సప్తమంలో ఉన్న గురుడు, అండ్ అష్టమంలో ఉన్న శుక్రుడు, లాభంలో ఉన్న కుజుడు. సో మొత్తంగా 4 గ్రహాలు వృషభ రాశి వారికి ఈ వారం యోగిస్తున్నాయి. అదే తృతీయంలో ఉన్న రాహువు మీకు మంచి ధైర్య సాహసాలను ఇస్తున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు చంద్రుడి యొక్క సంచారం మీకు నెక్స్ట్ 5th హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఇవే మీకు వారం ప్రారంభంలోనే చంద్రుడు షష్టమంలో ఆయన ట్రాన్సిట్ మొదలు పెట్టారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ అయిపోతాయి. ఏదైనా ఎనిమీస్ పరంగా మీకు ఏమన్నా డిస్ప్యూట్స్ ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఉంటే కనుక మంచి మనోధైర్యాన్ని ఇస్తాడు చంద్రుడు. వాటి నుంచి బయట పడగలిగే ఆలోచనలు ఇస్తాడు. సో షష్టమంలో చంద్రుడు మంచిగా యోగిస్తున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత 30, 31 ఆ డేస్లో చంద్రుడు గురుడితో కలుస్తున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమంలో ఉన్న గురుడితో. సో గురు చంద్రులు కలిస్తే గజకేశ్వరి యోగం. సో గురుడు చంద్రుడు ఇద్దరు ఆయన యొక్క మిత్రక్షేత్రమైన కుజుడింట్లో ఉన్నారు. కుజుడు చూస్తే లాభంలో ఉన్నారు. తప్పకుండా మీకు 30, 31 ఈ టైంలో ఏదో మంచి శుభవార్త అయితే వినిపించబోతోంది. సో ఎవరన్నా మ్యారేజ్కి ఎవరన్నా కనుక
ప్రపోజల్ పెట్టినా, మ్యాచెస్ చూసినా వాళ్ళ నుంచి సానుకూలమైన స్పందన రావడం, మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడం, బిజినెస్ ఎవరన్నా పెట్టాలనుకున్నప్పుడు మీ బిజినెస్ పార్ట్నర్ ఓకే చెప్పటం. సో మొత్తం అంటే ఎదుటివారి పరంగా మీకు అన్నీ కలిసి వచ్చే అంశాలే ఈ వారం కనిపిస్తున్నాయి. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రుడు కూడా యోగిస్తున్నారు అష్టమంలో, బట్ అష్టమ శని నడుస్తుంది కాబట్టి వారాంతంలో మీరు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది, అంతకుమించి ఏం లేదు. బట్ ఈ వారం చూస్తే మాత్రం వృషభ రాశి వారికి చాలా బాగుందని చెప్పాలి. ఇక మిథున రాశి చూసినట్టయితే మిథున రాశికి చంద్రుడి యొక్క సంచారం 4th హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇంకా బుధుడు, కుజుడు 2 గ్రహాలు మాత్రమే మిథున రాశి వారికి ఈ వారం సహకరిస్తున్నాయి. సో అయితే చంద్రుడి యొక్క సంచారం ఫస్ట్ 3 డేస్ మీకు కొంచెం అంటే అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు. బట్ వారాంతంలో మీకు ఎప్పుడైతే చంద్రుడు షష్టమ స్థానంలోకి వెళ్తారో, షష్టమ స్థానంలోకి ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నారు. సో గురుడు షష్టమంలో ఉండటం వల్ల మీకు ఎప్పటి నుంచైనా స్టమక్ ప్రాబ్లమ్స్, సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కొంత కారణం ఉంటుంది. అండ్ గురుడు షష్టమంలో ఉండటం వల్ల కొంచెం అపోజిషన్ అండ్ ఒక యుద్ధ వాతావరణం అనేది మీకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే కొంతమంది మీ మీద కొంచెం నెగిటివ్గా చెప్పడం, మీ మీద సాడీలు కానీ లేకపోతే మీ మీద ఎక్కించి చెప్పడం, సో మీతో ఫైటింగ్ లాంటివి వాళ్ళు దిగటం, ఇలాంటివన్నీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. బట్ మీరు ఈ 30-31 టైంలో జాగ్రత్త తీసుకోండి. మీ ఎనిమీస్ నుంచి, మీ శత్రువుల నుంచి జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే గురుడు షష్టమంలో ఉన్నారు కాబట్టి అక్కడ రుణ రోగ శత్రుస్థానం కాబట్టి, సో లోన్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఒక కన్నేసి ఉంచండి. అండ్ అక్కడ షష్టమంలో చంద్రుడు కూడా ఉన్నారు కాబట్టి వాటన్నిటిని ఎదుర్కోగల మనోధైర్యాన్ని ఆయనే ఇస్తారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయనే క్యూర్ చేస్తారు కూడా, నథింగ్ టు వర్రీ. నెక్స్ట్ ఇక సప్తమంలో ఈ వారాంతంలో ఎండింగ్ జరుగుతుంది. సప్తమంలో శుక్రుడు కూడా ఉన్నారు మీకు. సో అయితే సప్తమంలో శని, శుక్రులు, సో ఈ ఇద్దరు ఉండటం వల్ల మ్యారిడల్ లైఫ్లో ఏదైనా సరే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా ఈ వారాంతంలో మీరు కొంచెం వాటిని కూలంకషగా కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే సప్తమంలో శని ఉన్నారు కాబట్టి కొంచెం మ్యారేజ్ పార్ట్నర్కి సంబంధించి విషయాల్లో కొంచెం రెస్ట్రిక్టెడ్ వాతావరణం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇద్దరు మాట్లాడుకోకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి చిన్న ఏమన్నా మీకు ఉంటే కనుక ప్రాబ్లమ్స్ ఈ వారాంతంలో వచ్చే అవకాశం ఉంది. బట్ వాటిని మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి డెఫినెట్గా ఏమన్నా ఉంటే కూలంకషంగా కూర్చుని ఇద్దరు చర్చించుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలు చూస్తే మీకు ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు. సో ఎక్కువ సెల్ఫిష్గా మీరు మారద్దు. సెల్ఫిష్గా మారడం వల్ల, స్వార్థం చూసుకోవటం వల్ల కొంత నష్టపోయే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ చంద్రుడి యొక్క సంచారం మనం చూసినట్టయితే 3, 4, 5, 6 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. సో వారం ప్రారంభంలోనే మీరు మంచి ధైర్య సాహసాలతో, చంద్రుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి చక్కగా మంచి పరాక్రమవంతమైన ధైర్యాన్ని మీకు ఇస్తారు. అండ్ అలాగే చతుర్థంలోకి చంద్రుడు వెళ్తారు. తర్వాత 30, 31 ఆ టైంలో పంచమంలో గురుడు ఉన్నారు. సో గురుడితో కలుస్తారు. గజకేసరి యోగం పంచమంలో మీకు యాక్టివేట్ అవుతుంది. సో లగ్నాధిపతి ఇక్కడ గురుడితో పంచమంలో కలిసి ఉండటం అనేది చాలా మంచి యోగం. మీరు డెఫినెట్గా ఈ యొక్క గురుడు పంచమంలో ఉన్నన్ని రోజులు ఈ నవంబర్ 6 దాకా చక్కగా కేర్ తీసుకోండి. మీకు అంటే మీరు చేసే పనుల్లో, మీరు చేసే దేనిలో అయినా సరే, మీ ఉద్యోగంలో కానీ, మీ ఎడ్యుకేషన్లో కానీ, ప్రతి విషయంలో మీ ఆలోచనలన్నింటికీ గురుడు సపోర్ట్ చేస్తుంటాడు. చక్కగా వాటిని ఆయన పైకి తీసుకెళ్ళడానికి మీ ఆలోచనల్ని ఆయన ట్రై చేస్తారు కాబట్టి ఇది చాలా మంచి టైం. సో ఇక్కడ అంటే ఎప్పుడు నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి ఆలోచించకపోయినా ఈ వారం ఆలోచించాలి. ఎందుకంటే గురుడు యొక్క ట్రాన్సిట్ పంచమ స్థానం మీద నుంచి వెళ్తుంది. సో
గురుని ఆయన టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో మీకు ఒక మంచి క్రియేటివ్ థాట్ రావటమో లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని మంచి ఆలోచన రావటమో ఇలాంటివన్నీ ఆయన కలిగిస్తుంటారు. నెక్స్ట్ మీకు చంద్రుడు షష్టమంలోకి వెళ్తున్నారు. షష్టమంలో ఆల్రెడీ శని ఉన్నారు. సో షష్టమ స్థానంలో చంద్రుడు శని ఇద్దరు కూడా బాగానే యోగిస్తున్నారు. నథింగ్ టు వర్రీ. సో వారాంతంలో శత్రువుల మీద, ఎనిమీస్ మీద, అపోనెంట్స్ మీద, అపోజిషన్ మీద మీదే పై చేయ ఆస్కారం కూడా ఉంది. అయితే శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా లేడీస్కి సంబంధించిన విషయాల్లో, అమ్మాయిలకి సంబంధించిన విషయాల్లో షష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది మన వైఫ్ అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, బయట వారైనా కావచ్చు, ఉద్యోగం దగ్గర ఎవరైనా సరే, ఫీమేల్స్ కావచ్చు. సో వారి విషయంలో చిన్నపాటి ఏదన్నా డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ షష్టమంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి. సో ఫీమేల్స్కి సంబంధించి, లేడీస్కి సంబంధించి ఏమన్నా అనుకోని ఏమన్నా చిన్న గొడవ ఏమన్నా స్టార్ట్ అయినా, ఏమన్నా గొడవ వచ్చినా కూడా అది అక్కడితో అవాయిడ్ చేసేయండి. ఇది జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటిది, అదంత పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక నెక్స్ట్ సింహరాశి కనుక చూసినట్టయితే, సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి ఆయన షష్టమ స్థానంలో ఉన్నారు. షష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువుతో కలిసి ఉన్నారు. సో మొత్తం ఈ సంవత్సరంలో శత్రువుల మీద మీది విజయం అవుతుంది అనడానికి సో రవి బుధులు అక్కడ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. రవి షష్టమ స్థానంలో ఈ సంవత్సరం ఇప్పుడు మాత్రమే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ సంక్రాంతికి కానీ ఆయన ఆ పొజిషన్కి రారు. సో మీరు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటీషన్ కానీ, ఏదైనా సరే ఎనిమీస్కి సంబంధించిన, లోన్స్కి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయాల్లో అయినా సరే రవి ఇక్కడ మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉన్నారు. బట్ అక్కడ కేతువు ఉండటం వల్ల ఇవన్నీ నేను చేయగలనా, వాళ్ళ మీద నేను ఆధిపత్యం సాధించగలనా, నా వల్ల అవుతుందా అని ఒక మానసికమైన ఆందోళన కలిగిస్తారు. సో ఇక సింహరాశి వారికి చూస్తే శుక్రుడు, రవి, బుధుడు, కేతువు 4 గ్రహాలు యోగిస్తాయి ఈ వారం. చంద్రుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ సెకండ్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెమ్మదిగా ఆయన థర్డ్ హౌస్లో ఆయన యొక్క గోచారం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న పనులను ఆయన దృఢంగా నెరవేర్చగలిగేంత శక్తిని ఆయన ఇవ్వగలరు. సో ఆ తర్వాత ఇక్కడ గురువారం వచ్చి ఆయన మీకు 30-31 తారీఖుల్లో అర్ధాష్టమంలో గురుడు, సో చతుర్థంలో గురుడి మీదుగా చంద్రుడి యొక్క గోచారం జరుగుతుంది. మీరు ఎప్పుడు కేర్ తీసుకోకపోయినా వాహనాల డ్రైవింగ్లో కానీ, లేకపోతే చిన్నపాటి యాక్సిడెంట్ల విషయంలో కానీ, లేకపోతే మీరు తీసుకునే చతుర్థానికి సంబంధించిన డొమెస్టిక్ ఇంటికి సంబంధించిన విషయాల్లోనే కానీ, సో ఈ విషయాల్లో మీరు తప్పకుండా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు ఇప్పుడు అర్ధాష్టమంలో గురుడిని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ చంద్రుడు ఉన్న ఇల్లు కుజుడిది, కుజుడు అష్టమంలో ఉన్నారు. కుజుడు అష్టమంలో ఉన్నారు. సో అర్ధాష్టమంలో గురుడు ఉండటం అనేది అంత పాజిటివ్ కాదు. అందులోనూ ఆ స్థానాధిపతి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల ప్రేరేపిస్తాడు యాక్సిడెంట్లకి, ప్రేరేపించడం. యాక్సిడెంట్స్ అంటే ఓన్లీ యాక్సిడెంట్లే అవుతాయండి అని కాదు అక్కడ. అంటే చతుర్థానికి సంబంధించిన ఏ విషయమైనా, డొమెస్టిక్ గృహానికి సంబంధించింది, ల్యాండ్స్కి సంబంధించింది, బళ్ళకి సంబంధించి, వాహనాలకి సంబంధించి, మీ మనశ్శాంతికి సంబంధించి ఈ విషయాల మీద చంద్రుడు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎప్పుడు 30-31 తారీఖుల్లో. అండ్ నెక్స్ట్ 2, 3, 5వ స్థానంలో శని, శుక్రులు ఉన్నారు. బట్ ఈ వారం చూస్తే వారం ప్రారంభంలో మాత్రమే చంద్రుడు మీకు అనుకూలంగా ఉన్నారు. వారం ప్రారంభం మీకు కొంత అనుకూలంగా ఉంది. సో వారం తర్వాత 3 రోజులు మీకు కొంచెం ప్రతికూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గురుడు అర్ధాష్టమంలో ఉన్నారు, కుజుడు అష్టమంలో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి గురుడికి, కుజుడికి మీరు గురువారం పూట గురు భగవానుడికి, మంగళవారం పూట కుజుడికి మీరు ధ్యానం చేసుకోవడం మంచిది. కుదిరితే కనుక కుజుడికి కందులు దానం ఇవ్వండి, కేజింపావు చొప్పున ఈ మంగళవారం చాలా మంచిది. సో ఇక మనం నెక్స్ట్ కన్యారాశి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక ఇక్కడ చంద్రుడు, శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే కన్యారాశి వారికి వారం యోగిస్తున్నాయి. చంద్రుడు మీ రాశి నుంచి ఆయన యొక్క గోచారం మొదలైంది కాబట్టి మంచి సోషల్ మూమెంట్తో అందరినీ కలుపుకుపోయే విధంగా మీరు మాట్లాడుతూ ఈ వారాన్ని ప్రారంభిస్తారు. అయితే మీకు నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కువ ఇక్కడ
మీకు మొన్నటి వరకు గురుడు ధనస్థానంలో ఉండటం వల్ల పోయిన అక్టోబర్ వరకు కూడా డబ్బులు మీకు ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే తృతీయంలోకి అక్టోబర్ తర్వాత వచ్చారో కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఎదగడానికి ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ వారం చూస్తే మీకు ఎక్కువ ఎఫర్ట్స్ అంటే మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి రావటం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడి యొక్క సంచారం 1, 2, 3, 4 స్థానాల్లో జరుగుతుంది. అండ్ వారాంతంలో కూడా ఆల్రెడీ మీకు శని అర్ధాష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమంలో శని ఉండటం వల్ల కూడా ఇక్కడ ఉద్యోగ ఒత్తిడి అనేది ఈ వారంలో ఉద్యోగ ఒత్తిడి కానీ లేకపోతే డొమెస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన ఒత్తిళ్ళు కానీ సో మదర్ హెల్త్ వీటికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే అర్ధాష్టమంలో శనిని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి తృతీయంలో గురుడితో అర్ధాష్టమంలో శనితో వెళ్తున్నారు కాబట్టి సో ఎక్కువ ఈ వారం మీరు ఎఫర్ట్సే పెట్టాలి అంటే సాధ్యమైనంత వరకు మీ చేత ఎఫర్ట్స్ పెట్టించుకుంటూ వెళ్ళేటట్టే కనిపిస్తుంది. అండ్ అర్ధాష్టమంలో శని కూడా ఉన్నారు కాబట్టి కొంచెం మీరు వేసే ప్రతి అడుగు కూడా మంచిగా కేర్ తీసుకునే వేస్తే మంచిది. ఇంటికి సంబంధించిన విషయాలే కానీ ఆఫీసుకి సంబంధించిన విషయాలే కానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.